Hello, Chatrum. Welcome back to our channel, DV Vidyalaya. In our previous classes in this Python playlist, we have already discussed about how we have to use Google Colab interface and what are the various features that they were present in the interface, and then what is the Python and various things related to Python. Along with that, in the just previous class, we have discussed about everything about comments anmata. So in this today's class, I have already said you that I am going to discuss and teach about variables. Let's get started without any delay. సో ఏంటి ఈ వేరియబుల్స్ అంటే లైక్ మనము ఇప్పుడు ఏదైనా వేరియబుల్ అనేది మనం నేర్చుకోవాలి అనే దానికంటే ముందు అసలు వేరియబుల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం అనమాట. సో ఈ వీడియో లాస్ట్‌కి వచ్చేసరికి వాట్ యూ విల్ గెట్ అంటే వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుంటాం మనము. అండ్ దెన్ అసలు మనం ఎందుకు వేరియబుల్స్‌ని యూజ్ చేసుకోవాలో తెలుసుకుంటాం. ఆ వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతాయి చూద్దాము. అండ్ దెన్ ఐ విల్ గివ్ యూ స్మాల్ క్విక్ అసైన్‌మెంట్ ఆన్ థిస్ వేరియబుల్స్. తర్వాత వేరియబుల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎలా నేమ్స్ ఇవ్వాలి, వేరియబుల్స్‌ని క్రియేట్ చేయడానికి రూల్స్ ఏంటి, ఎలాంటివైతే వాలిడ్ నేమ్స్ అవుతాయి, ఎలాంటివి ఇన్‌వాలిడ్ నేమ్స్ అవుతాయి, అసలు డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి? సో, ఇలాంటి మల్టిపుల్ వేరియబుల్స్ అనేది సింగిల్ స్టేట్‌మెంట్‌లో ఎలా పెట్టాలి? మల్టిపుల్ స్టేట్‌మెంట్‌లో ఎలా పెట్టాలి? అసలు వేరియబుల్స్‌కి వాల్యూస్‌ని ఎలా అసైన్ చేయాలి? మళ్ళీ వాటిని రీఅసైనింగ్ ఎలా చేయాలి? సో, డిఫరెంట్ డేటా టైప్స్‌కి వేరియబుల్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాము? అండ్ దెన్ కాన్స్టెంట్స్‌ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాము? సో, అసలు బిగినర్ మిస్టేక్స్ ఏంటి అన్నీ కూడా మనం ఈ వేరియబుల్స్ క్లాస్‌లో డిస్కస్ చేద్దామనమాట. సో, దిస్ ఈస్ వాట్ యూ విల్ గెట్ అనమాట. అండ్ దెన్ so that if we are going to variable, so write your name on that. Just write your name. Like my name is Sharita, right? సో ఇక్కడ నేను చరిత అని రాసాను. అసలు ఏంటిది? నేను తర్వాత ఒక 20 అని రాస్తాను. అసలు 20 ఏంటి? చరిత అనేది ఏంటి? ఇప్పుడు దాని తర్వాత సమ్ XYZ అని రాస్తాను. అసలు ఏంటిది? సో, అసలు ఏంటి ఇది? ఇదొక వాల్యూ అని తెలుసు. అసలు ఏం వాల్యూ ఇది అని మనం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఇది ఏంటో మనకు తెలియాలి. దాని మీనింగ్ ఏంటో మనకు తెలియాలి. కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఒక వేరియబుల్ లోపల దానికొక ప్రాపర్ మీనింగ్ అసైన్ చేయాలి. చరిత అనేది ఏంటి ఇక్కడ? నా నేమ్ అన్నమాట. 20 అనేది ఏంటి? లెట్స్ టేక్ 20 యాస్ ఏజ్. తర్వాత XYZ అంటే ఏంటి? కాలేజ్ ఐ యామ్ వర్కింగ్ ఫర్. సో, ఇవన్నీ ఏంటివిరా అంటే, చరిత అనేది నేము, 20 అనేది ఏజ్, XYZ అనేది కాలేజ్. సో, ఇప్పుడు దీనికి ప్రాపర్ మీనింగ్ ఉన్నాయా? ఊరికే చరిత 20 XYZ అంటే? సో, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఐడియా వై వి యూజ్ వేరియబుల్స్ అన్నమాట. వై వి ఆర్ గోయింగ్ టు యూజ్ వేరియబుల్స్ అన్నమాట. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఐడియా అండ్ టర్మినాలజీ బిహైండ్ దీస్ వేరియబుల్స్. సో, ఈ వేరియబుల్ అనేది ఇక ప్రాపర్ నేమ్ ఇస్తది. ఒక పర్టిక్యులర్ వాల్యూకి. ఫర్ ఎగ్జాంపుల్ 20 చరిత XYZ అనేది వాల్యూ అయితే, ఆ వాల్యూకి తగినట్లు ఒక నేమ్ ఇస్తది. సో దట్ వి కెన్ యూజ్ దెమ్ లేటర్ ఇన్ అవర్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో, ఈ వీడియోలో అసలు ఈ వేరియబుల్స్ గురించంతా మనం విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టీస్ వి విల్ గెట్ టు నో అన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్‌లో జస్ట్ ప్రింట్ స్టేట్‌మెంట్ ఇచ్చేసి చరిత అని ప్రింట్ చేస్తున్నాము. మనకు ఔట్‌పుట్ వచ్చేసింది. అవునా? ఇప్పుడు ఒకవేళ మనము చరిత అనే వాల్యూని ఎందులోకి పెట్టేసున్నాము? నేమ్ అనే వేరియబుల్‌లోకి చరిత అని ఇచ్చేసినాం గదా! ఇప్పుడు మనం ఏం చేద్దాము? దీన్ని గూడా రన్ చేద్దామా? నేమ్ అని ప్రింట్ అవుతదా? ఎర్రర్ వస్తదా? ఏమొస్తదో చూద్దాము. సో, చరిత అనేది డిఫైన్ అవ్వలేదన్నమాట. అంటే ఒకసారి దీన్ని రన్ చేద్దాం చూడండి. ఇక్కడ గూడా ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే నేమ్ అనేది డిఫైన్ అవ్వలేదు అని చెప్పేసి. సో, జస్ట్ మనం ప్రింట్ లోపల ఏ వాల్యూ ఇచ్చినా గూడా ప్రింట్ అవుతది గదా! ఇప్పుడు మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడొచ్చేసింది. అంటే పైనున్న వాల్యూస్ అసలు ఏంటి? దాన్ని ఏం ఇండికేట్ చేస్తాయి అనేది. ఇక్కడ గూడా నేమ్ అనేది డిఫైన్ చేయలేదు. అంటే మనం వేరియబుల్స్‌ని ఫస్ట్ మనం యూజ్ చేసుకునే ముందు
దాన్ని డిఫైన్ చేయాలన్నమాట. దట్ ఈస్ హౌ వి ఆర్ యూజింగ్ దిస్ వేరియబుల్ అన్నమాట. ఇప్పుడు నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరిత అని ఇచ్చేస్తాను. డైరెక్ట్‌గా నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇవ్వగూడదు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం తీసుకునేది చరిత అనేది స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? లెటర్స్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్. కాబట్టి ఏం చేయాలి? వాటిని మనం డబుల్ కోట్స్‌లో రాయాలి. సో, ఇందాక మనం చేసినట్లు ఈ స్ట్రింగ్‌ని మనం డబుల్ కోట్స్‌లో రాసాము అంటే, ఈ వాల్యూ చరిత అని మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేసినట్లు. ఇప్పుడు మనం ప్రింట్ నేమ్ అని యూజ్ చేశామనుకోండి, విల్ గెట్ ద ఔట్‌పుట్ యాస్ చరిత. ఎందుకు అంటే నేమ్ అనేది ఒక వేరియబుల్. వేరియబుల్‌ని మనం ఇప్పుడు డిఫైన్ చేశామన్నమాట. ఓకేనా? సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వి యూజ్ వేరియబుల్స్ అన్నమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ these values repeatedly, we'll give the actual value whenever we want. And then this naming is more meaningful అన్నమాట. సో, వేరియబుల్‌లో మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడం అనేది మీనింగ్‌ఫుల్‌గా ఉంటది. సో, దిస్ వేరియబుల్స్ విల్ మేక్ అవర్ ప్రోగ్రామ్స్ రైట్ ఈజియర్ అన్నమాట. అండర్‌స్టాండ్ చేసుకోవడం ఈజీగా ఉంటది. మాడిఫై చేసుకోవడం గూడా ఈజీగా ఉంటది. ఇన్ ద సేమ్ వే మీరిక్కడ ఇందాక ఏజ్‌ని గూడా మనం డిఫైన్ చేసాం గదా! సో, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేసామనుకోండి, ఏం ఎర్రర్ రాదు. ఎందుకు అంటే మనం ఈ కోట్స్ అనేవి డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ అనేటివి మనం జస్ట్ క్యారెక్టర్స్ ఆర్ వేరియబుల్స్‌కి మాత్రమే పెట్టాలన్నమాట. నంబర్స్ డిఫైన్ చేయడానికి దేర్ ఈస్ నో నీడ్ టు రైట్ థిస్ ఇన్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. ఒకవేళ ఈ నంబర్స్‌ని మనం డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్‌లో మనం పెట్టాము అంటే ఏమవుతది అంటే ద ద ఇంటర్‌ప్రిటర్ విల్ థింక్ దట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ స్ట్రింగ్ అన్నమాట. అది ఇంటిజర్ డేటా టైప్ లాగా కన్సిడర్ చేయదు. స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుందన్నమాట. సో, మనము మన ఫస్ట్ వేరియబుల్‌ని ఇప్పుడు ఎలా ప్రింట్ చేయాలి అనేది చూసున్నాం ఆల్రెడీ. సో, ఎలా రాస్తాం మనం కామెంట్ యాస్ వి ఆల్ నో వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ రైట్? ఫస్ట్ వేరియబుల్. ఓకేనా? ఇది మన ఫస్ట్ వేరియబుల్. ఫస్ట్ వేరియబుల్ డిస్కషన్. ఫస్ట్ ఈ చరిత అనేది ఈ వేరియబుల్ నేమ్ అనే దాంట్లోకి స్టోర్ చేసుకున్నాము. అండ్ దెన్ ఆ నేమ్‌ని బేస్ చేసుకొని ప్రింట్ గూడా చేసున్నామా? సో, దిస్ ఈస్ హౌ వి యూజ్ దిస్ అన్నమాట. సో, తర్వాత ఏజ్ అనేది గూడా ఒకటన్నమాట. ఈ ఏజ్ అనే దాంట్లో గూడా మనం వేరియబుల్‌లో స్టోర్ చేసేసుకున్నాము. సో, ఇప్పుడు మనం మన కాలేజ్‌ని గూడా ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్‌ని మీరు గూడా ప్రింట్ చేసి ప్రాక్టీస్ చేయండి. వితౌట్ ప్రాక్టీస్ యూ వోంట్ గెట్ వాట్ ఐ యామ్ టీచింగ్ అన్నమాట. ఓకేనా? సో, ఈ కాలేజ్ అనేది గూడా మనకేంటి ఆల్ఫాబెటిక్స్‌లో ఉంటది కాబట్టి, మనం ఖచ్చితంగా ఏం యూజ్ చేయాలి? డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు దాకా మనం డబుల్ కోట్సే యూజ్ చేసి ప్రింట్ చేసున్నాం గదా! ఇప్పుడు మనం ఏం చేద్దాము? సింగిల్ కోట్స్ యూజ్ చేద్దాం. సింగిల్ కోట్స్ ఎలా యూజ్ చేద్దాము? సేమ్ ఇక్కడే. ఇప్పుడు కాలేజ్ అని తీసుకున్నాం గదా! ఇక్కడ. కాలేజ్ 1 అనే వేరియబుల్‌ని తీసుకుందాం. సో, ఇక్కడ డబుల్ కోట్స్‌ని బదులు సింగిల్ కోటే తీసుకుందాం. వి విల్ చెక్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ అన్నమాట. సో, మనం డబుల్ కోట్ తీసుకున్నా కూడా వర్క్ అవుతది. సింగిల్ కోట్ కూడా తీసుకున్నా కూడా వర్క్ అవుతది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం 2 వేరియబుల్స్‌లో తీసుకున్నాం వాల్యూని. ఆ తీసుకున్న వేరియబుల్ అనేది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో, రన్ చేసామిప్పుడు. XYZ కాలేజ్ అని వచ్చిందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ అంతే. కాలేజ్ 1ని కూడా ప్రింట్ చేద్దామా? సో, ఈ కాలేజ్ 1ని ప్రింట్ చేసినప్పుడు కూడా XYZ కాలేజ్ అనే వస్తది. ఎందుకంటే వి హావ్ గివెన్ ద నేమ్ యాస్ XYZ కాలేజ్ అన్నమాట. సో, థిస్ ఈస్ హౌ వి ఆర్ గోయింగ్ టు యూజ్ థిస్ వేరియబుల్స్. ఓకేనా? ఇప్పుడు మనకసలు ఏంటి వేరియబుల్ అనేది అర్థమైందా? సో, అండ్ అట్ ఫస్ట్ ఐ హావ్ టు
congratulate you guys because you have already created your first variable and you have already executed that అన్నమాట. సో మనం ఇక్కడ ఈక్వల్ టు అనేది ఎందుకురా మనం యూజ్ చేస్తా ఉన్నాము అంటే టు అసైన్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ ఇంటూ దిస్ నేమ్ అన్నమాట. సో మనం వాల్యూని ఒక వేరియబుల్ లోకి అసైన్ చేయడానికి మనం ఈజ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాము. అండ్ దెన్ వి విల్ గెట్ టు నో మోర్ అబౌట్ దీస్ ఆపరేటర్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ ఫర్దర్ అన్నమాట. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎప్పుడు మ్యాథ్స్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయండి ఎక్స్ వాల్యూని వై వాల్యూని అని అడుగుతా ఉంటారు. అండ్ దెన్ ఎక్స్ వాల్యూ ఇస్తారు, వై వాల్యూ ఇస్తారు. ఇన్ ద సేమ్ వే సమ్ జెడ్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలి అంటారు. సో, ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనే వాల్యూస్ ఉంటాయి. అది కూడా వేరియబుల్స్ అన్నమాట. అంటే ఎక్స్ ప్లేస్‌లో 10 అనేది స్టోర్ చేసుకుంటది అని చెప్పి. సో, వి ఆర్ అసైనింగ్ ద రైట్ సైడ్ ఆఫ్ ఈక్వల్ టు వాల్యూ టు ద లెఫ్ట్ సైడ్ నేమ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ నేమ్ అంటే ఏంటి? అది వేరియబుల్. సో, దిస్ ఈస్ హౌ వి అసోసియేట్ ద వేరియబుల్ నేమ్ విత్ దట్ పర్టిక్యులర్ వాల్యూ అన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ హౌ దిస్ ఏఐ, దిస్ వేరియబుల్ వర్క్స్. లేబుల్డ్ స్టోరేజ్ అని గూడా చెప్పొచ్చనమాట. ఎందుకంటే అన్ని బాక్సెసే ఉన్నాయి. ఏ బాక్స్‌లో ఏముంది అని మనకు తెలీదు. అదే మనం బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 1లో చాక్లెట్స్ ఉన్నాయి. బాక్స్ 2లో పెన్స్ ఉన్నాయి. బాక్స్ 3లో సో అండ్ సో స్టేషనరీ ఉంది అని మనం చెప్తే ఈజీగా మనము ఇందులో ఏమున్నాయి అని స్టోర్ చేసుకోవచ్చు కదా! అన్నీ డైరెక్ట్‌గా ర్యాండమ్‌గా ఊరికే పెన్స్, చాక్లెట్స్, స్టేషనరీ అని అన్నీ పెడితే ఏవి ఎక్కడున్నాయి, ఎందులో ఉన్నాయి అనేది మనకు అర్థం గాదు. సో, ఇన్ ద సేమ్ వే వి విల్ యూజ్ లేబుల్డ్ స్టోరేజ్ ఫర్ యూజింగ్ దీస్ వేరియబుల్స్ అన్నమాట. సో, ఈ వేరియబుల్స్ అనేది ఇప్పుడు దాకా మనము నేమ్స్ స్టోర్ చేసున్నాం. నేమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అండ్ దెన్ ఇంటీజర్ వాల్యూ. 50 అనేది ఏజ్ ఇంటీజర్ కదా! ఈ ఇంటీజర్‌ని గూడా స్టోర్ చేసుకుంది. సో, ఈ వేరియబుల్స్ అనేటివి ఓన్లీ ఇంటీజర్స్ అండ్ క్యారెక్టర్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటాయా? లేదా వేరే ఏదైనా కూడా స్టోర్ చేసుకుంటాయా అనేది చూద్దాం. కెన్ వేరియబుల్స్ స్టోర్ డిఫరెంట్ వేరియబుల్స్? డిఫరెంట్ వాల్యూస్. అంటే మనం యెస్. వేరియబుల్స్ కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట. సో, మనం ఇప్పుడు దాకా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ డివి విద్యాలయ తీసుకుందాం. ఏం చెప్పున్నాను? కోట్స్‌లో రాయాలి. స్ట్రింగ్ అయితే అని చెప్పున్నాను. తర్వాత సబ్‌స్క్రైబర్స్ ఎంతమందున్నారు అని చూద్దామా? 160 ఉన్నారు ఇప్పటికైతే. అండ్ దెన్ నేమ్ అనేదేంటి? క్యారెక్టర్. తర్వాత స్ట్రింగ్స్ అనేదేంటి? సారీ సబ్‌స్క్రైబర్స్ అనేదేంటి? ఒక ఇంటీజర్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ టైప్ అనేది తీసుకుందామన్నమాట. ఓకేనా? ఏం తీసుకుందాము? ఎన్ని మంత్స్ అయింది అని తీసుకుందాం. మంత్స్. ఈ ఛానెల్ పెట్టేసి మనకెన్ని మంత్స్ అయింది అంటే, ఇంకా 1 మంత్ కూడా కాలేదు. ఒక 3 వీక్స్ అలా అయ్యుంటది. సో, ఏం తీసుకుందాం? 0.9 మంత్స్ తీసుకుందామా? సో, ఇదేంటి? ఒక డెసిమల్ పాయింట్ అన్నమాట. దాన్నేమంటారు? ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అంటామన్నమాట. తర్వాత ఇంకా ఏదైనా టైప్ ఉన్నాయా? ఈ స్టూడెంట్. నేనేమైనా స్టూడెంటా? కాదు గదా! ఫాల్స్. అంటే ఇవేంటివి? బూలియన్ వాల్యూస్ అన్నమాట. దీన్ని కూడా ఇది స్టోర్ చేసుకుంటుందా లేదా అని చెప్పేసి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడు మనకేం ఎర్రర్ రాలేదు. సో, స్ట్రింగ్‌ని తీసుకుంది, క్యారెక్టర్‌ని తీసుకుంది, ఇంటీజర్ తీసుకుంది, ఫ్లోట్ తీసుకుంది, బూలియన్ వాల్యూస్‌ని కూడా తీసుకుంది. మనం ఇక్కడ ఒకటి మిస్ అయ్యాము. సింగిల్ లెటర్‌ని ఏదైనా తీసుకోవాలి అంటే, నాకు ఒకవేళ పర్టిక్యులర్ పైథాన్ సబ్జెక్ట్‌లో ఏ గ్రేడ్ వచ్చింది అని కూడా మనం ప్రింట్ చేద్దాం అనుకుంటాం. నాకు ఏ గ్రేడ్ వచ్చిందనుకోండి. ఇది గూడా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి? జస్ట్ మనం ముందు ఫస్ట్ మన వేరియబుల్ ప్రింటింగ్‌లో ఏం యూజ్ చేసున్నాము? హ్మ్. ప్రింట్ స్టేట్‌మెంట్ లోపల ఆ పర్టిక్యులర్ వేరియబుల్ నేమ్ పెడితే మనకొచ్చేసింది అని చెప్పున్నామనమాట. సో, ఆ వేరియబుల్ ఏం టైప్ అని చెప్పి. సో, మనం ఇదేంటి క్యారెక్టర్ వాల్యూ ప్రింట్ అయింది. తర్వాత ఇంటీజర్ వాల్యూ గూడా ప్రింట్ అవుతదా లేదా చూద్దామా? ఏం తీసుకున్నాము? సబ్‌స్క్రైబర్స్ అనేది తీసుకున్నాం గదా! వేరియబుల్. తర్వాత ఇది రన్ చేసినప్పుడు ఏంటి? దీని వాల్యూ ఎంత? 160. తర్వాత నేమ్ ప్రింట్ చేసాం గదా! మనం ఛానెల్ నేమ్ గదా ఇచ్చాము. ప్రింట్ నేమ్. సో, అప్పుడేమవుతది?
డివి విద్యాలయ అనేది ప్రింట్ అవుతదనమాట. తర్వాత ఇంకేమిచ్చున్నాము? ఈ స్టూడెంట్ అని ఇచ్చున్నాం. ఈ స్టూడెంట్ అనేది ట్రూఆ? ఫాల్సా? అనేది గూడా మనం ప్రింట్ చేయాలనమాట. సో, ప్రింట్ ఈ స్టూడెంట్. ఫాల్స్ అంటే నేను స్టూడెంట్ కాదు. ఐయామ్ నాట్ ఏ స్టూడెంట్ ఫాల్స్ అని ఇచ్చున్నాను కాబట్టి, ఇక్కడ మనకు బూలియన్ వాల్యూగా ఫాల్స్ అనేది వచ్చిందనమాట. సో, ఏ వేరియబుల్ కెన్ రిఫర్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అనమాట. నాట్ ఓన్లీ ఇంటిజర్ వాల్యూ, నాట్ ఓన్లీ స్ట్రింగ్ వాల్యూ, నాట్ ఓన్లీ దిస్ పర్టిక్యులర్ ఫ్లోట్ వాల్యూ. సో, these variables can store any kind of వాల్యూస్ అన్నమాట. సో, ఇప్పుడు దాకా వేరియబుల్స్‌ని ఎలా డిఫైన్ చేసుకోవాలి అండ్ దెన్ ఎలా దానికి వాల్యూస్ అసైన్ చేయాలి అనేది చూసాం కదా! ఇప్పుడు వేరియబుల్‌ని మనం ఎలా నేమ్ చేస్తాము? దానికేమైనా రూల్స్ ఉన్నాయా? దానికేమైనా రెగ్యులేషన్స్ ఉన్నాయా? అనేది మనం ఇప్పుడు చూద్దామన్నమాట. వేరియబుల్ నేమింగ్. సో, మనం ఈ టాపిక్‌కి వేరియబుల్ నేమింగ్ అని ఇద్దాం నేమ్. ఓకేనా? సో, వేరియబుల్ నేమింగ్ అనేది ఇద్దాం. ఇక్కడ మనం ఒక వేరియబుల్‌ని నేమ్ చేయడానికి ఏమేం రూల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు నేను ఒక వేరియబుల్‌కి ఎలాగైనా ఇవ్వచ్చా నేమ్? దానికేం రూల్స్ లేవా అంటే నో. మనం ఎలా పడితే అలాగా ఒక వేరియబుల్‌కి నేమ్ ఇవ్వలేమనమాట. అండ్ దెన్ పైథాన్ హాస్ రూల్స్. సో, పైథాన్ అనేది వేరియబుల్‌ని నేమ్ చేయడానికి కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతదనమాట. ఆ రూల్స్ ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చూద్దాం. సో, రూల్ 1 ఏంటి? సో, ఫస్ట్ మనం రూల్ 1 ఏంటో చూద్దామనమాట. ఏ వేరియబుల్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ ఆల్ఫాబెట్ ఆర్ అండర్‌స్కోర్ అనమాట. సో, ఒక వేరియబుల్ అనేది ఖచ్చితంగా ఆల్ఫాబెట్‌తో కానీ, అండర్‌స్కోర్‌తో కానీ మాత్రమే స్టోర్ అవ్వాలి. అండ్ దెన్ ఇప్పుడు మనం సెకండ్ రూల్ చూద్దాం. సో, ఏంటి మనకున్న రూల్ 2 అంటే నంబర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. కానీ నంబర్స్ అనేవి ఖచ్చితంగా ఒక లెటర్ ఆర్ అండర్‌స్కోర్ తర్వాత మాత్రమే ఉండాలి. సో, ఇది మన సెకండ్ రూల్ అన్నమాట. థర్డ్ రూల్ ఏంటి అంటే మనకున్న థర్డ్ రూల్ ఏంటి అంటే మధ్యలో స్పేసెస్ ఉండగూడదన్నమాట. కంటిన్యూయస్‌గా ఉండాలి లెటర్స్ అనేటివి. సో, మధ్యలో స్పేస్ ఉంటే ఏమవుతదిరా అంటే ఇది ఎర్రర్ అని చెప్పి చూపిచ్చేస్తది. సో, ఖచ్చితంగా స్పేసెస్ అనేది ఉండగూడదన్నమాట. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ రూల్ చూద్దాం. నెక్స్ట్ రూల్ ఏంటి మనకు? ఫోర్త్ రూల్ అన్నమాట. సో, ఈ రూల్ నంబర్ 4 అనేది ఏంట్రా అంటే పైథాన్‌లో వేరియబుల్ నేమ్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే అప్పర్ కేస్ అయితే అప్పర్ కేస్‌లోనే వేరియబుల్‌ని యూజ్ చేసుకోవాలి. లోవర్ కేస్ అయితే లోవర్ కేస్‌లోనే వేరియబుల్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. అప్పర్ కేస్‌లో నేమ్ డిఫైన్ చేసేసి లోవర్ కేస్‌లో మనం యూజ్ చేసుకుంటాము అంటే వి విల్ గెట్ దిస్ ఎర్రర్ అన్నమాట. సో, దీస్ ఆర్ ఆల్ వేరియబుల్ రూల్స్ అన్నమాట ఫర్ యూజింగ్ దిస్. సో, అంటే ఏంటి? కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? అంటే ఏం చెప్పాలా? క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్సే యూజ్ చేసుకోవాలా. స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్సే యూజ్ చేసుకోవాలా. అప్పర్ కేసు, లోవర్ కేస్ అంటే. ఫిఫ్త్ రూల్ ఏంట్రా అంటే కీవర్డ్స్‌ని వేరియబుల్స్ లాగా యూజ్ చేయగూడదు. కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాస్ వేరియబుల్స్. సో, కీవర్డ్స్ ఏంటి అనేది గూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. అండ్ దెన్ వి విల్ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ రూల్.
least one character should be there. అసలు మనం ఏం లేకుండా ఊరికే స్పేస్ ఇచ్చేసి వేరియబుల్‌ని స్టోర్ చేసుకోలేమనమాట. దట్ ఈస్ హౌ వి విల్ హావ్ దీస్ టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్స్ అన్నమాట. అండ్ దెన్ ఓన్లీ అండర్ స్కోర్ అనే స్పెషల్ క్యారెక్టర్‌ని మాత్రమే మనం యూజ్ చేస్తామన్నమాట. అండ్ వి విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ రూల్స్ వన్ బై వన్ ఇన్ డీటెయిల్ అన్నమాట. సో, ఇప్పుడు రూల్ 1 ఏంటి? స్టార్ట్ విత్ ఏ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. అంటే మనం వేరియబుల్స్‌కి నేమ్స్ ఇస్తాం గదా! ఆ వేరియబుల్స్‌కి నేమ్స్ ఇచ్చేదాన్ని మనం ఓన్లీ ఆల్ఫాబెట్‌తో కానీ, అండర్ స్కోర్‌తో కానీ మాత్రమే స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఏమిచ్చున్నాము? నేమ్స్‌లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరిత అని ఇచ్చున్నాము. అండ్ వి మస్ట్ గివ్ డబుల్ ఆర్ సింగిల్ కోట్స్ అన్నమాట. అదర్‌వైజ్ వి విల్ గెట్ ఎర్రర్. ఇక్కడ ఇచ్చున్నామా? ఇక్కడ ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు కోట్స్ ఇవ్వకుండా చెక్ చేద్దామా? ఎర్రర్ వచ్చిందా? నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరిత. నేమ్ చరిత ఈజ్ నాట్ డిఫైన్డ్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరిత అనేది ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం. కానీ ఈ చరిత అనేది క్యారెక్టర్ కాబట్టి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి, అదొక వర్డ్ కాబట్టి, స్ట్రింగ్ కాబట్టి ఖచ్చితంగా మనం కోట్స్‌లో మెన్షన్ చేయాలి. వై యామ్ ఐ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ యూ మస్ట్ ఎన్‌ష్యూర్ దట్ యూ విల్ యాడ్ డబుల్ ఆర్ సింగిల్ కోట్స్ వైల్ డిఫైనింగ్ ఎ క్యారెక్టర్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్. ఇంకా ఏం చెప్పున్నాను రూల్‌లో? నేమ్‌తో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ అండర్ స్కోర్‌తో గూడా స్టార్ట్ అవ్వచ్చనమాట. ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. ఇప్పుడు నేను వేరియబుల్ నేమ్ అండర్ స్కోర్ నేమ్ అని ఇద్దాం. సో, ఈ కింద డాష్ ఒస్తది గదా! దాన్ని మనం ఏమంటాంరా అంటే అండర్ స్కోర్ అంటామనమాట. సో, ఈ అండర్ స్కోర్ నేమ్‌ని గూడా ఒక వేరియబుల్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. చూసారా ఎర్రర్ రాలేదు. ఇప్పుడు మనం నేమ్ చరిత అండ్ దెన్ అండర్ స్కోర్ నేమ్ చరిత రెండిటిని ప్రింట్ చేద్దాం. ప్రింట్ నేమ్. సో, ఇప్పుడు నేమ్‌ని ప్రింట్ చేస్తే ఏమి ఔట్‌పుట్ ఒస్తది? చరిత ఒస్తది. ఎందుకంటే, ఈ నేమ్ అనే వేరియబుల్‌లో మనం చరిత అనే వాల్యూని తీసుకున్నామనమాట. తర్వాత ఇప్పుడు అండర్ స్కోర్ నేమ్‌ని గూడా ప్రింట్ చేద్దామా? సో, ఇప్పుడు మనం అండర్ స్కోర్ నేమ్ అనే దాన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు గూడా మనకు సేమ్ ఔట్‌పుట్ అనేది కరెక్ట్‌గా ఒస్తది. ఓకేనా? సో, అండర్ స్కోర్ నేమ్‌లో కూడా మనం చరిత అనే వాల్యూయే తీసుకున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ ప్రింటింగ్ చరిత యాస్ ద ఔట్‌పుట్ ఆఫ్ దిస్ వేరియబుల్ అన్నమాట. ఒకవేళ ఫస్ట్ నంబర్ తీసుకుందామా? 11 నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరిత. ఇప్పుడు మనం చూస్తే రన్ చేస్తే ఏమవుతది? ఇన్‌వాలిడ్ డెసిమల్ లిటరల్ అన్నమాట. అంటే ఇక్కడ 11 అనే దగ్గర ఇక్కడ ఎర్రర్ చూపిస్తా ఉందా? అంటే ఇక్కడ ఇలా 11 అనేది రాకూడదు అని దీని మీనింగ్. ఈ డెసిమల్ లిటరల్ అనేది స్టార్టింగ్‌లో రాకూడదు. అదొక ఇన్‌వాలిడ్ అని సింటాక్స్ ఎర్రర్ అని దాని మీనింగ్ అన్నమాట. సో, ఎ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నంబర్. సో, ఇప్పుడు అర్థమైందా మనం వేరియబుల్స్‌ని ఎలా డిఫైన్ చేసుకోవాలి అని చెప్పేసి. నౌ ఐ థింక్ యూ హావ్ అండర్‌స్టూడ్ ద వెరీ ఫస్ట్ రూల్ విచ్ ఈస్ ఎ వేరియబుల్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ ఆల్ఫాబెట్ ఆర్ అండర్‌స్కోర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ రూల్‌లోకెళ్ళిపోదామా? అండ్ థిస్ ఈస్ అవర్ సెకండ్ రూల్. నంబర్స్ కెన్ ఓన్లీ అపియర్ ఆఫ్టర్ ఫస్ట్ క్యారెక్టర్. ఇప్పుడసలు క్యారెక్టర్ అంటే ఏంటి? ఇక్కడ నేనొక వర్డ్ ఏదో టైప్ చేశాను రాండమ్‌గా. ఇక్కడ టీ అనేది ఒక క్యారెక్టర్. ఎఫ్ అనేది ఒక క్యారెక్టర్. జీ అనేది ఒక క్యారెక్టర్. యూ అనేది ఒక క్యారెక్టర్. జే అనేది ఒక క్యారెక్టర్. అంటే ఒక్కొక్క లెటర్ ఆర్ డిజిట్‌ని మనం క్యారెక్టర్ అంటామనమాట. సో, నంబర్స్ కెన్ ఓన్లీ అపియర్ ఆఫ్టర్ ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏంటి? టీ. టీ తర్వాత మాత్రమే మనం నంబర్ ఏదైనా తీసుకోవచ్చు వేరియబుల్ నేమ్ లాగా. టీ ముందు మనం తీసుకోకూడదు. ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ చూపిచ్చున్నాను. ఫస్ట్ క్యారెక్టర్‌లో మనము ఒకవేళ డిజిట్ కానీ, నంబర్ కానీ తీసుకున్నాము అంటే దట్ ఈస్ ఇన్‌వాలిడ్ వేరియబుల్ నేమ్ అని చెప్పేసి. సో, మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 11 గిరి. గిరి అని ఒక నేమ్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఏమిద్దాము?
తిను ఒక స్టూడెంట్ అని ఇద్దామన్నమాట. ఇప్పుడు మనం రన్ చేస్తే ఏమవుతది? ఖచ్చితంగా ఇన్‌వాలిడ్ డెసిమల్ లిటరల్ అని సింటాక్స్ ఎర్రరే వస్తది. ఎందుకంటే, ఈ నంబర్ అనే దాంతో స్టార్ట్ అయ్యింది కాబట్టి మన వేరియబుల్ నేమ్. సో, నంబర్స్ కెన్ నాట్ అపియర్ అట్ ఫస్ట్ అన్నమాట. స్టార్టింగ్ పొజిషన్‌లో నంబర్ ఉండకూడదు. ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత మాత్రమే నంబర్ ఉండాలి. ఇంకో కోడ్ రన్ చేద్దామా? గిరి 11 తీసుకుందాం. అప్పుడేమవుతది? సో, లాస్ట్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చనమాట. ఇప్పుడు ఒకవేళ మనం ప్రింట్ చేసామనుకోండి, ఈ గిరి 11ని స్టూడెంట్ అనే ఔట్‌పుట్ వస్తదా? రాదా? వచ్చింది చూసారా? అంటే ఈ గిరి 11 అనే సింటాక్స్ కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు 11 గిరి అనేది గూడా ట్రై చేద్దామా అట్లనే? మనకు ఎర్రర్ వస్తుందా? కరెక్ట్‌గా ఔట్‌పుట్ వస్తుందా గూడా చెక్ చేద్దాం. ప్రింట్ 11 గిరి. వచ్చిందా ఔట్‌పుట్? ఇన్‌వాలిడ్ డెసిమల్ లిటరల్ అంటే ఈ 11 గిరి అనేది మనం ప్రింట్ చేయలేము అనేసి. ఇప్పుడు ఇది వేరియబుల్ లాగా మనం తీసుకోవట్లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మన ఇంటర్ప్రిటర్ అనేది వేరియబుల్ లాగా కన్సిడర్ చేయట్లేదు. అదేదో వాల్యూ అన్నట్లే కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ మనం ఇదే 11 గిరిని కోట్స్‌లో పెట్టామనుకోండి ఏమవుతది? ప్రింట్ అయిపోతది 11 గిరి అని. ఎందుకు? ఎందుకని చెప్పున్నాను? సో, మనము ఒక ప్రింట్ స్టేట్‌మెంట్ లోపల డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఇచ్చేసి, మధ్యలో ఏ వాల్యూ పెట్టినా ప్రింట్ అయిపోతదని చెప్పున్నాను గదా! అందుకని చెప్పేసి ఈ 11 గిరి అనేది కోట్స్ లోపల పెడితే కరెక్ట్ సింటాక్స్ అవుతది. కోట్స్ బయట పెట్టాము అంటే ఇట్ విల్ బి రాంగ్ అన్నమాట. సో, మనం ఇప్పుడు నెక్స్ట్ రూల్‌కెళ్ళిపోదామా? రూల్ 3 నో స్పేసెస్. సో, దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్పేసెస్ బిట్వీన్ ద వేరియబుల్స్ అన్నమాట. వేరియబుల్ నేమ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఫ్రెండ్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇక్కడ నేనేం ప్రింట్ చేయాలి? హలో, వెల్కమ్ అని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఇది రన్ అవుతదా? చూద్దామా? సో, ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఇన్‌వాలిడ్ సింటాక్స్ అనొస్తుంది. చూడండి కావాలంటే. ఎందుకు అంటే, ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది. సో, ఈ స్పేస్ అనేది మనం యూజ్ చేయగూడదనమాట. ఇప్పుడు ఎర్రర్ అనేది వస్తది యాస్ ఇట్ ఈస్‌గా. సో, ఇప్పుడు మనం ఇక్కడ స్పేస్‌ని రిమూవ్ చేసేసి, మళ్ళీ ప్రింట్ చేద్దామా? ఇదే వాల్యూని, ఇదే వేరియబుల్‌ని. ఇప్పుడొస్తదా ఔట్‌పుట్? ఇప్పుడు మనం హాయ్ ఫ్రెండ్స్‌ని ప్రింట్ చేద్దాము. వచ్చిందా? హలో, వెల్కమ్ అని ప్రింట్ అయిపోయిందా? సో, థిస్ ఈస్ హౌ వి యూజ్ వేరియబుల్స్ అన్నమాట. థిస్ ఈస్ హౌ వి నేమ్ ఎ వేరియబుల్ వితౌట్ యూజింగ్ స్పేసెస్. సో, స్పేసెస్ అనేది మనం యూజ్ చేసాము అంటే ఎర్రర్ ఒస్తది. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అనుంది. హెచ్ఐఎఫ్ఆర్ఐ ఏంటబ్బా ఇది అనుకోవచ్చు. సో, ఇలాంటి స్పేసెస్‌ని మనం రెగ్యులర్‌గా అండర్ స్కోర్స్‌తో రిప్లేస్ చేస్తామన్నమాట. హౌ వి యూజ్ ఇట్? వి విల్ రిప్లేస్ థిస్ స్పేస్ విత్ అన్ అండర్ స్కోర్ అన్నమాట. ఇప్పుడేమవుతది హాయ్‌కి, ఫ్రెండ్స్‌కి మధ్యలో స్పేసు కనిపిస్తది. అండర్ స్కోర్ యూజ్ చేయడం వల్ల అది చదవడానికి కూడా మీనింగ్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఓకేనా? థిస్ ఈస్ హౌ వి కామన్‌లీ రిప్లేస్ థీస్ స్పేసెస్ విత్ అండర్ స్కోర్ అనమాట. వచ్చిందా ప్రింట్ లోపల హాయ్ అండర్ స్కోర్ ఫ్రెండ్స్ పెడితే సేమ్ వాల్యూ. సో, థిస్ ఈస్ హౌ వి యూజ్ థిస్ పర్టిక్యులర్ రూల్ అనమాట. తర్వాత ఏం రూల్? ఫోర్త్ రూల్. కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే, డెమాన్‌స్ట్రేషన్ మనం ఎలా చేస్తున్నాం? క్యాపిటల్స్ యూజ్ చేస్తున్నామా? స్మాల్స్ యూజ్ చేస్తున్నామా? లేదంటే ఏదైనా లోయర్ జంబ్లింగ్ యూజ్ చేస్తున్నామా? అనేది ఈ కేస్ సెన్సిటివ్ అన్నమాట. సో, ఈ కేస్ సెన్సిటివ్స్‌ని బట్టి కూడా నేమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ అన్ని స్మాల్స్ ఇచ్చున్నాను. నేమ్ ప్లేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమిస్తాను? గిరి అని ఇస్తాను. ఇంకొక నేమ్ తీసుకుందాం. ఎన్ అనేది ఇందులో క్యాపిటల్ లెటర్ తీసుకుందాం. చరిత అని తీసుకునేద్దాం. నెక్స్ట్ అన్ని క్యాపిటల్ లెటర్స్‌తో ఇంకొక నేమ్ ఇద్దాము. దీన్నెలా కన్సిడర్ చేద్దాము? ఓకే.
డివి విద్యాలయ తీసుకుందాం. సో, మనం ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. ఓకేనా? ఇప్పుడు మనం నేమ్‌ని ప్రింట్ చేస్తే ఏమవుతది? ప్రింట్ నేమ్. ఇప్పుడు ఏమొస్తది మనకు గెస్ చేయండి. గిరి ఒస్తది. ఎందుకంటే ఇక్కడ నేను యూజ్ చేసింది అన్ని స్మాల్స్. అన్ని స్మాల్స్ యూజ్ చేసినప్పుడు ఈ వేరియబుల్ లోపల ఏం వాల్యూ ఉంది? గిరి అనే వాల్యూ ఉంది. కాబట్టి గిరి అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతదనమాట. తర్వాత మనం ఎన్‌ని క్యాపిటల్ ఇద్దామా? ఎన్‌ని క్యాపిటల్ ఇచ్చినప్పుడు ఏం ఔట్‌పుట్ ఒస్తది మనకు అని చెప్పేసి చూద్దాం. సో, వి మస్ట్ కీప్ ఇట్ వితిన్ ద పారాంథసిస్ అన్నమాట. ఈ కర్వ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి గదా! మనం దీన్ని పారాంథసిస్ అంటాం. సో, ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమొస్తది? చరిత అనొస్తది. ఎందుకు? ఇక్కడ మనం నేమ్ అనే దాంట్లో క్యాపిటల్ ఎన్ ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్‌లో చరిత అని స్టోర్ చేసుకోవాలి అని. సో, మనకు ఔట్‌పుట్ కూడా అదే ప్రింట్ అవుతది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడేం ప్రింట్ అవుతది? గెస్ చేయండి చూద్దాము. ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చినప్పుడు ఏముంది వాల్యూ? డివి విద్యాలయ అని ఉంది. కాబట్టి మనకిప్పుడు ఔట్‌పుట్ ఏం ప్రింట్ అవుతది? డివి విద్యాలయనే ప్రింట్ అవుతది. ఎగ్జాక్ట్‌లీ. మీరు చేసింది 100కి 200% కరెక్టే. సో, మీరు గెస్ చేసిన ఆన్సరే కరెక్ట్. సో, థిస్ ఈస్ వాట్ ఎ డెమాన్‌స్ట్రేషన్ ఈజ్ అన్నమాట. అంటే మనం క్యాపిటల్ లెటర్స్ ఇస్తే క్యాపిటల్ లెటర్‌తోనే యూజ్ చేసుకోవాలి. స్మాల్ లెటర్ ఇస్తే స్మాల్ లెటర్‌తోనే యూజ్ చేసుకోవాలి. దెన్ మిక్స్‌డ్ ఇస్తే మిక్స్‌డే యూజ్ చేసుకోవాలన్నమాట. సో, ఇది మన ఫోర్త్ రూల్ విచ్ ఈస్ కేస్ సెన్సిటివ్. అంటే అప్పర్ లెటర్ అయితే అప్పర్ లెటర్, లోయర్ లెటర్ అయితే లోయర్ లెటర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వి విల్ జంప్ టు నెక్స్ట్ రూల్ విచ్ ఈస్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాస్ వేరియబుల్స్ అన్నమాట. కీవర్డ్స్ అంటే ఏంట్రా అంటే రిజర్వ్డ్ వర్డ్స్ అన్నమాట. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తాము ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు రిజర్వేషన్ చేసుకుంటాం. అంటే ఒక సీట్‌ని బుక్ చేసుకునేస్తాం. అంటే దాని మీనింగ్ ఏమి? ఆ పర్టిక్యులర్ సీట్‌లో రిజర్వ్ చేసుకున్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళెవ్వరు కూర్చోకూడదు అనే కదా! అంతేనా? అంటే రిజర్వేషన్ సీట్స్‌లో వేరే వాళ్ళెవరు కూర్చోకూడదు. వేరే వాళ్ళెవరు ఆ సీట్స్‌ని యూజ్ చేసుకోకూడదు అనన్నప్పుడు కూడా ఏంటి అంటే ఇన్ ద సేమ్ వే ఈ కీవర్డ్స్ అనేవి కొన్ని టైప్స్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. ఆ వర్డ్స్‌ని వేరియబుల్ లాగా ఎవరు యూజ్ చేసుకోకూడదన్నమాట. ఒకవేళ యూజ్ చేసుకున్నారంటే ఏమవుతది? మనకి ఎర్రర్ ఒస్తది. ఇప్పుడేంటి? పైథాన్ అనేది ఒక కీవర్డ్ అనుకుందాం. దీన్ని రన్ చేస్తే ఏమొచ్చింది? నేమ్ పైథాన్ ఈస్ నాట్ డిఫైన్డ్ అనొచ్చింది. ఇప్పుడు పైథాన్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్ అని ఇచ్చున్నాం. ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తే ఏమొస్తది? స్టోర్ చేసుకుంది. అంటే పైథాన్ అనేది కీవర్డ్ గాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇందాక చూడండి ప్రింట్ అనేది ఒక వేరియబుల్ లాగా, ఒక ఫంక్షన్ లాగా అని తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్‌ని ట్రై చేద్దామా? ప్రింట్ ప్లేస్‌లో ఏదైనా ఇవ్వచ్చా? లేదా? అని చెప్పేసి అని ఏబీసీడీ అని ఇచ్చేద్దాం. సో, ప్రింట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీడీ అనేది గూడా రన్ అయింది. ఎందుకు అంటే ప్రింట్ అనేది వేరియబుల్ కాదు. ఇక్కడున్న వాటిల్లో ఏదైనా వేరియబుల్ ఉందా? అని మనం ఫస్ట్ చెక్ చేసి దాని తర్వాత చూపిద్దాం. ఓకేనా? We will have actually many keywords in our programming language పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అనేది ఒక కీవర్డ్, ఈజ్ అనేది ఒక కీవర్డ్, ఎల్స్ అనేది ఒక కీవర్డ్. అలా వి విల్ హావ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అనేది ఒక కీవర్డ్. ఈజ్ ప్లేస్‌లో ఈ ఈజ్ ప్లేస్‌లో మనం ఏదైనా వాల్యూ ఇద్దాము. ఇది ప్రింట్ అవుతదేమో చూద్దాం. సో, ఇన్‌వాలిడ్ సింటాక్స్ అంటే ఇక్కడ మనం ఈజ్‌ని యూజ్ చేయకూడదన్నమాట. ఇంకొకటి మనకు ఫర్ అనేది కూడా ఒక కీవర్డ్ అన్నమాట. ఇక్కడ కూడా ఇన్‌వాలిడ్ సింటాక్స్ అన్నమాట. ఎందుకు? ఇవన్నీ కీవర్డ్స్ కాబట్టి. సో, కీవర్డ్స్‌ని మనము యూజ్ చేయకూడదన్నమాట. నెక్స్ట్ క్లాస్‌లో మనం అసలు ఏమేం కీవర్డ్స్ ఉన్నాయి, అసలు కీవర్డ్స్‌ని మనం ఎలా ప్రింట్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఏమి అని చెప్పేసి కూడా. సో, ఈ పైథాన్‌కి మనం కొన్ని ఏమంటారు రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ ఏమేమున్నాయి అంటే
సో, ఇఫ్ అనేది ఒక కీవర్డ్, ఎల్స్ అనేది ఒక కీవర్డ్, ఫర్ అనేది ఒక కీవర్డ్, తర్వాత వైల్ అనేది ఒక కీవర్డ్, డూ అనేది ఒక కీవర్డ్, క్లాస్ అనేది ఒక కీవర్డ్, రిటర్న్ అనేది ఒక కీవర్డ్, అండ్ దెన్ ట్రూ అని ఇందాక యూజ్ చేసాం గదా! ట్రూ, ఫాల్స్ అని. అవి గూడా కీవర్డ్సే అన్నమాట. అండ్ దెన్ నన్ అనేది గూడా ఒక కీవర్డ్. అండ్ సో ఆన్ వి హావ్ మల్టిపుల్ కీవర్డ్స్ అన్నమాట. సో, ఇవన్నీ కీవర్డ్స్. సో, ఈ కీవర్డ్స్‌ని యూజ్ చేసినప్పుడు మనకు ఔట్‌పుట్ అనేది వస్తదా? రాదా? వేరియబుల్ అనేది స్టోర్ అవుతదా? రాదా? అనేది అవుతదా? అవ్వదా? అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఇఫ్ తీసుకున్నామా? క్లాస్ తీసుకుందాం. క్లాస్ ఈక్వల్ టు 12 తీసుకుందామా? ఇప్పుడు మనకు ప్రింట్ అవుతదా? వాల్యూ అనేది ఎర్రర్ వస్తది. ఎందుకు? మన క్లాస్ అనేది ఆల్రెడీ వి హావ్ థిస్ వర్డ్ ఇన్ కీవర్డ్స్ అన్నమాట. సో, మనం క్లాస్ అనే దాన్ని వేరియబుల్ లాగా కన్సిడర్ చేయకూడదు. కానీ మనం అండర్ స్కోర్ క్లాస్ తీసుకోవచ్చన్నమాట. ఎందుకు ఈ అండర్ స్కోర్ క్లాస్ మనం తీసుకోవచ్చు అంటే, అండర్ స్కోర్ క్లాస్ అనేది మొత్తం కలిపి ఒక వేరియబుల్. కానీ కొత్త క్లాస్ వేరియబుల్‌గా తీసుకున్నప్పుడు అది కీవర్డ్ అయిపోతది. అండర్ స్కోర్ క్లాస్ తీసుకున్నాము అంటే దాని వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతదనమాట. సో, థిస్ ఈస్ హౌ వి యూజ్ థిస్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. సో, ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి నాట్ కాలబుల్ అని చెప్పి చూపిస్తా ఉన్నాయి. ఎందుకు ఇక్కడ నాట్ కాలబుల్? ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏమో కరెక్టే. కానీ వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రింట్ దట్ అన్నమాట. సో, ఈ స్ట్రింగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అండ్ దెన్ విచ్ ఈస్ నాట్ యూజ్డ్ టు కాల్ అన్నమాట. సో, ఇవి ఏమేమున్నాయి కీవర్డ్స్ అనేది మీరు బై హార్ట్ చేయకండి. యూ విల్ గెట్ టు నో అబౌట్ ఆల్ దీస్ కీవర్డ్స్ ఇన్ డీటెయిల్ బై ప్రాక్టీస్ అన్నమాట. సో, దీస్ కీవర్డ్స్ ఆల్రెడీ హావ్ ఎ స్పెషల్ మీనింగ్ ఇన్ పైథాన్. అంటే వీటిలో ఆల్రెడీ ఈ కీవర్డ్స్‌కి స్పెషల్ మీనింగ్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటది. ఇఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? కండిషన్ చెకింగ్‌కి. ఎల్స్ కూడా కండిషన్ చెకింగ్‌కి. ఫర్, వైలు, డూ వైలు ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే కంట్రోల్ స్ట్రక్చర్స్‌కి యూజ్ చేస్తామనమాట. లూపింగ్ స్టేట్మెంట్స్‌కి. తర్వాత రిటర్న్ అనేది అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికి, ట్రూ, ఫాల్స్, బూలియన్ వేరియబుల్స్‌గా, నన్ అనేది వాల్యూస్‌ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే దీనికి ఆల్రెడీ మీనింగ్ ఉంది. మీనింగ్ ఉన్నదానికి మళ్ళా కొత్త మీనింగ్ ఎట్లిస్తాము? సో, దిస్ ఈస్ బికాస్ దీస్ కీవర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ యాస్ వేరియబుల్ నేమ్స్ అన్నమాట. సో, ఇప్పుడు మనకు ఈ రూల్ అయిపోయిందా? నెక్స్ట్ అట్‌లీస్ట్ 1 క్యారెక్టర్ షుడ్ బి దేర్. అట్‌లీస్ట్ 1 క్యారెక్టర్ షుడ్ బి దేర్ అంటే ఒక్క క్యారెక్టర్ అన్నా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం క్యారెక్టర్ లేకుండా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేమ్ ఇచ్చేస్తామా? వేరియబుల్ నేము. సింటాక్స్ ఎర్రర్ వస్తది. అంటే అట్‌లీస్ట్ ఒక క్యారెక్టర్ అన్నా ఉండాలి. ఏబీసీడీలైనా గూడా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మనం వేరియబుల్ లాగా తీసుకొని అందులో ఏదైనా వాల్యూ ఇద్దాం. రన్ చేద్దాము. ఏ అనేది ఒక వేరియబుల్ నేమ్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ వేరియబుల్ నేమ్‌ని ప్రింట్ చేద్దామా? ప్రింట్ ఏ అప్పుడేమవుతది? ఈ ఆబ్జెక్ట్స్ అనేది కూడా కాలబుల్ కాదు. సో, ఎందుకు అంటే, ఈ వేరియబుల్ నేమ్స్ అనేవన్నిటిని ఇక్కడ మనం యూజ్ చేసేసాం ఆల్రెడీ. సో, మనము ప్రింట్‌ని యూజ్ చేసేసాము. ప్రింట్ తర్వాత ఉన్న వేరియబుల్ నేమ్స్ అన్నిటిని ఒక్కొక్క దాన్ని మనం కాల్ చేసుకొని వచ్చామనమాట. దిస్ ఈస్ హౌ వి యూజ్ దిస్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ కాలబుల్ అనమాట. ఇప్పుడు మనకేదైనా రన్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చిందనుకోండి, వి కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ ఎర్రర్. అసలు ఆ ఎర్రర్ ఎందుకొచ్చింది అనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది? వి కెన్ యూజ్ జెమినీ. మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ ఎర్రర్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ ఈ ఇంటర్‌ఫేస్‌లో ఈ చాట్ బోట్ అనేది ఓపెన్ అవుతది. యూ ఆర్ ట్రైయింగ్ టు యూజ్ ఎ స్ట్రింగ్ యాస్ ఇఫ్ ఇట్ వర్ ఎ ఫంక్షన్. సో, మనం దీన్ని ఫంక్షన్ లాగా యూజ్ చేస్తున్నామంట. ఏఏ అనేది ఫంక్షన్ లాగా. కాబట్టి
ఇది యూజ్ చేయకూడదు. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది ఈ ఇచ్చిన అసైన్‌మెంట్‌ని ఓవర్ రైట్ చేస్తుంది అని చెప్పేసి. సో, దాన్ని మనం ఎలా చేయాలి? బై డిలీటింగ్ ద వేరియబుల్ నేమ్డ్ ప్రింట్ యూజింగ్ డిల్ ప్రింట్ అన్నమాట. సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఎందుకొచ్చింది అంటే, మనం ఇక్కడ ప్రింట్‌కి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చున్నామా? ప్రింట్ అంటే ఏబీసీడీ అని చెప్పేసి. మనము ఈ ప్రింట్‌ని యూజ్ చేసినంత వరకు కూడా ఇది ఇలాగనే వస్తది అని చెప్పేసనమాట. ఇప్పుడు మనం ఇక్కడ డెల్ ప్రింట్ అనిద్దాము. అది చెప్పించేద్దాం. నో ప్రాబ్లమ్. లెట్స్ ఎక్స్‌ప్లోర్. డెల్ ప్రింట్. సో, ఈ ప్రింట్ అనే వేరియబుల్‌ని మనం డిలీట్ చేస్తున్నాం. రన్ అయిందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏఏ అనేది మళ్ళీ ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనకు కరెక్ట్‌గా ఔట్‌పుట్ వస్తది. వచ్చిందా? ప్రింట్ ఏఏ. ఏఏ ఈజ్ ఈక్వల్ టు వీవై యూకే. అదే వచ్చిందా? ద ఎర్రర్ వి గాట్ ఈస్ బికాస్ నార్మల్‌గా ప్రింట్ అనే ఒక ఫంక్షన్‌కి ప్రీ డిఫైన్డ్ మీనింగ్ ఉంటది. కానీ మనం ఏం చేసాము? ప్రింట్ అంటే దాని వాల్యూ ఏబీసీడీ అని ఇచ్చున్నాం. ప్రింట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీడీ అని. ఈ యొక్క లైన్ వల్ల మనకు ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది నాట్ కాలబుల్ అయిందన్నమాట. ఓకేనా? సో, ఇంకా ఎక్కడెక్కడ మనం యూజ్ చేసున్నాము? క్లాస్. అండర్‌స్కోర్ క్లాస్‌కి గూడా సేమ్ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. దీన్ని గూడా మళ్ళీ రన్ చేద్దామా? ప్రింట్ అండర్‌స్కోర్ క్లాస్. ఇప్పుడు మనకేమొస్తది? కరెక్ట్‌గా అండర్‌స్కోర్ క్లాస్‌లో మనకి ఏ వేరియబుల్ స్టోర్ అయ్యిందో వస్తది. వైసీకేయూఆర్. ఇదే వచ్చిందా మనకు ఇన్‌పుట్ అండర్‌స్కోర్ క్లాస్‌లో గూడా? వైసీ కేయూఆర్ ఇదే తీసుకున్నాం. అంటే దిస్ ఈస్ హౌ వి యూజ్ వేరియబుల్స్ అన్నమాట. ప్రింట్ ఆల్రెడీ ఒక ఫంక్షన్. దీని మీనింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రింట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్‌కి ఇచ్చిన వాల్యూని మనం దాని మీనింగ్‌తో పాటు దాని మీనింగ్‌ని డిలీట్ చేసేసి ఏబీసీడీ అనే వాల్యూని ఇచ్చుందాం. సో, ఆ ఏబీసీడీ అనే వాల్యూని మళ్ళీ మనం ఆ పర్టిక్యులర్ నేమ్‌ని మనం డిలీట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ వాల్యూ అనేది వస్తుందన్నమాట. దిస్ ఈజ్ హౌ వి యూజ్ దిస్ వేరియబుల్ అన్నమాట. అండ్ దిస్ ఈజ్ హౌ వి షుడ్ బి హావింగ్ అట్‌లీస్ట్ వన్ వేరియబుల్. ఇక్కడ ఏఏ తీసుకున్నాం. ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్‌తో ఏ తీసుకుందాం. పోనీ బి తీసుకుందామా? బి ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ అని పెడదామా? ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు బాయ్స్. మనం డిఫైన్ చేసున్నాం. ఇప్పుడు బాయ్స్‌ని ప్రింట్ చేద్దాం. ఎలా ప్రింట్ చేయాలి? వేరియబుల్ నేమ్‌ని ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ లోపల ఇవ్వాలన్నమాట. వచ్చిందా? బాయ్స్ అని ప్రింట్ అయిందా? బి అనేది వేరియబుల్. ఒకవేళ అసలు ఏం క్యారెక్టర్స్ లేకుండా డైరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే ఏమైనా ప్రింట్ అవుతదా? అవ్వదు. ఎందుకు అంటే అట్‌లీస్ట్ ఒక క్యారెక్టర్ అయినా ఎగ్జిస్ట్ అవ్వాలి కాబట్టి. స్పేస్ తీసుకుందామా? స్పేస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ థిస్ అన్నమాట. వచ్చిందా? అంటే ఇన్వాలిడ్ సింటాక్స్. అంటే ఇక్కడ అడిషనల్‌గా మనం ఎందుకో స్పేస్ ఇచ్చాము అని. సో, అట్‌లీస్ట్ వన్ వాలిడ్ వేరియబుల్ ఈస్ నెసెసరీ ఫర్ థట్ అన్నమాట. సో, ఓన్లీ అండర్‌స్కోర్ ఈస్ యూజ్డ్ ఇన్ స్పెషల్ క్యారెక్టర్ అనేది నెక్స్ట్ రూల్ అన్నమాట. ఇప్పుడు మనం ఇప్పటిదాకా వేరియబుల్ నేమ్‌లో అండర్‌స్కోర్ అనేది యూజ్ చేసాము. హాయ్ ఫ్రెండ్స్ అని ఇందాక యూజ్ చేసామా? హాయ్ ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రింట్ చేసాము? హలో వెల్కమ్ అని ప్రింట్ చేసాము. బట్ ఇక్కడ మనం ఊరికే వెల్కమ్ అని ప్రింట్ చేద్దాము. లెట్స్ చెక్ వాట్ హ్యాపెన్స్. హాయ్ ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ అని ఇచ్చున్నాం. ఇక్కడ మళ్ళీ హాయ్ మైనస్ గైస్ అని ఇచ్చేసి దీనికి ఇంకో వాల్యూ ఇద్దాము. ఇప్పుడు ఇది మనం రన్ అవుతదా లేదా అని చూడాలి. ఎందుకు? ఇన్‌స్టెడ్ ఆఫ్ అసైన్ టు ఎక్స్‌ప్రెషన్ హియర్ మేబీ యూ మెంట్ డబుల్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ మైనస్ ప్లేస్‌లో మనం డబుల్ ఈక్వల్ టు కానీ, ఈక్వల్ టు కానీ యూజ్ చేయాలి. మనం ఇక్కడ తప్పుగా యూజ్ చేసాము వాల్యూని అని చెప్పేసి దీని మీనింగ్ అన్నమాట. సో, ఇంకా ఏమేం స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి మనకు? అట్ ద రేట్ ఉందా? హాయ్ అట్ ద రేట్ సంథింగ్ ఇచ్చున్నాము. మళ్ళీ ఇందులో ఒక వేరియబుల్ నేమ్‌ని స్టోర్ చేసున్నాము. ఇప్పుడేమవుతది? అట్ ద రేట్ ఈస్ నాట్ అలౌడ్. సో, ఈ ఎక్స్‌ప్రెషన్‌లో అట్ ద రేట్ అనేది
అలౌడ్ లేదు అని చెప్పేసి దీని మీనింగ్ అన్నమాట. ఇక్కడ మనం కావాలంటే పర్సెంటేజ్ కూడా యూజ్ చేద్దాం. సో, దీని మీనింగ్ ఏంట్రా అంటే, ఈ పర్సెంటేజ్ అనేది కూడా మనం ఇక్కడ యూజ్ చేయకూడదు అని చెప్పేసి దీని మీనింగ్ అన్నమాట. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, మనం అండర్ స్కోర్‌ని మాత్రమే యూజ్ చేయగలం వేరియబుల్‌గా. ఇంకా దేన్ని వేరియబుల్స్‌గా యూజ్ చేయలేం. ఇక్కడ చూడొచ్చు మీరు కావాలంటే. హాయ్ ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ అనేది ఎర్రర్ రాలేదు. యూ కెన్ చెక్ హియర్. ఈ కోడ్ అనేది రన్ అయింది. ఇప్పుడు మనం కావాలంటే దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసినప్పుడు ఔట్‌పుట్ వస్తే మాత్రమే అది కరెక్ట్ వేరియబుల్ అని చెప్పేసి మీనింగ్ అన్నమాట. సో, వచ్చిందా వెల్కమ్ అని చెప్పి? ముందు హలో వెల్కమ్ వచ్చింది. బట్ ఇప్పుడు వెల్కమ్ అనొచ్చింది. ముందున్న హలో వెల్కమ్‌ని ఇప్పుడున్న వెల్కమ్ సెకండ్ టైమ్ అసైన్ చేయడం వల్ల ముందున్న వాల్యూ ఎరేజ్ అయిపోయి ఈ కొత్త వాల్యూ అనేది వస్తదనమాట. దిస్ ఈస్ హౌ వి యూజ్ దీస్ రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. కొన్ని వాలిడ్ అండ్ ఇన్‌వాలిడ్ వేరియబుల్ నేమ్స్ కూడా మనం చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? అప్పుడే కదా ఏది వాలిడ్ వేరియబుల్ నేము, ఏది ఇన్‌వాలిడ్ వేరియబుల్ నేమ్ అని మనకు తెలుస్తది. వాలిడ్ వర్సెస్ ఇన్‌వాలిడ్ వేరియబుల్ నేమ్స్ అన్నమాట. సో, ఇప్పుడు మనం వేరియబుల్స్‌ని నేమ్ చేద్దాం. సో, ఏవి వాలిడ్ వేరియబుల్ నేమ్స్, ఏది ఇన్‌వాలిడ్ వేరియబుల్ నేమ్స్. ఇప్పుడు నేను కొన్ని ఇస్తాను. నాతో పాటు మీరు కూడా అది వాలిడా, ఇన్‌వాలిడా అని చెప్తూ రండి. ఫస్ట్ వన్ క్లాస్. వాలిడా, ఇన్‌వాలిడా? ఓకే. నెక్స్ట్ వన్ అండర్‌స్కోర్ నేమ్. వాలిడ్ ఆర్ ఇన్‌వాలిడ్? నేమ్. అండ్ దెన్ నేమ్. అండ్ దెన్ 11 some value. And then underscore 11. And then ABCD. Underscore this particular value. And then while. And then if. And then return. False. ఇంకా loop. ఇంకా కండిషన్. సో, ఇవన్నీ వాలిడ్ నేమ్సా? ఇన్‌వాలిడ్ నేమ్సా? అని చెప్పి చూసుకుంటూ రండి. దెన్ వీ కెన్ గెట్ వాట్ రియల్ మీనింగ్ ఆఫ్ వేరియబుల్ ఈస్. అసలు వాలిడా? ఇన్‌వాలిడా? ఈ నేమ్స్ అన్ని అని చెక్ చేసుకోవడానికి వీ హావ్ టు ఫాలో దిస్ ప్రొసీజర్ అన్నమాట. సో, మనం నేమ్స్ అనేవి వాలిడ్‌గా ఇచ్చినప్పుడు మాత్రమే వేరియబుల్‌కి డేటా అనేది కరెక్ట్‌గా యూజ్ చేస్తాము. అండ్ దెన్ ఇట్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ద ఔట్‌పుట్ కన్సోల్ అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి మీరు రన్ చేయండి. దీనికి వాల్యూ ఇచ్చి కావాలి అంటే ఏది వాలిడ్, ఏది ఇన్‌వాలిడ్ అని చెప్పేసి. ఇప్పుడు చెక్ చేద్దామా? ఏది వాలిడ్, ఏది ఇన్‌వాలిడ్ అనేది? క్లాస్ అనేది ఏంటి? వాలిడా? ఇన్‌వాలిడా? చెప్పండి. క్లాస్ అనేది ఇన్‌వాలిడ్. వెరీ గుడ్. ఎందుకు? ఇది ఆల్రెడీ ఒక ఏం చెప్పున్నాను? కీవర్డ్ అని చెప్పున్నాను కాబట్టి. తర్వాత అండర్‌స్కోర్ నేమ్. వెరీ గుడ్. వాలిడ్. నెక్స్ట్ నేమ్ వాలిడ్. ఎందుకు? ఇందాక మనం ఆల్రెడీ చాలా సార్లు నేమ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తున్నాం కదా! క్యాపిటల్ నేమ్ ఇది గూడా వాలిడే. తర్వాత 11. 11 అంటే ఏంటి? స్టార్టింగ్ ఏ డిజిట్‌తో స్టార్ట్ అయ్యుందది? నంబర్‌తో స్టార్ట్ అయ్యింది. నంబర్‌తో స్టార్ట్ అయ్యేటివన్నీ ఏంటివి? ఇన్‌వాలిడ్. ఎందుకు అంటే ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ నాట్ బి ఎ నంబర్. అండ్ నంబర్స్ కెన్ ఓన్లీ స్టార్ట్ ఫ్రమ్ సెకండ్ క్యారెక్టర్ అన్నమాట. సో, థిస్ ఈస్ ఇన్‌వాలిడ్. తర్వాత అండర్‌స్కోర్ 11 వాలిడ్. ఎందుకు అంటే అండర్ స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి. తర్వాత ఏబీసీడీ వాలిడ్. ఎందుకు? ఇది కూడా ఒక వాలిడ్ వేరియబుల్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ క్యారెక్టర్స్ అండ్ ఇట్ డస్ నాట్ హావ్ ఎనీ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇది వాలిడే. నెక్స్ట్ వైల్. వైల్ అనేది ఏమని చెప్పున్నాను? కీవర్డ్ అని చెప్పున్నాను. సో, దిస్ ఈస్ ఇన్‌వాలిడ్. ఇఫ్ కూడా కీవర్డే కదా! సో, దిస్ ఈస్ ఆల్సో ఇన్‌వాలిడ్.
అండ్ దెన్ రిటర్న్ కూడా కీవర్డ్ అని చెప్పున్నాను కదా! సో, దిస్ ఈజ్ ఆల్సో ఇన్‌వాలిడ్ అన్నమాట. ఫాల్స్. ఇందాక ఫాల్స్‌ని కూడా మనం రాసున్నాం గదా! కీవర్డ్ లిస్ట్‌లో. సో, దిస్ ఈజ్ ఆల్సో ఇన్‌వాలిడ్. లూప్ అనేది మీరే చెప్పండి. కండిషన్ అనేది మీరే చెప్పండి. దిస్ ఈజ్ అన్ అసైన్‌మెంట్ ఫర్ యూ గైస్. నెక్స్ట్ ఇంకేం చేద్దాము? రీఅసైన్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తీసుకుందాము. ఇప్పుడు మనం ఆల్రెడీ సబ్‌స్క్రైబర్స్ తీసుకున్నాం గదా! సబ్‌స్క్రైబర్స్ అనేది వాల్యూ. ఒక వేరియబుల్. ఇప్పుడు ప్రెజెంట్ నాకు 160 ఉన్నారు సబ్‌స్క్రైబర్స్ అని చెప్పున్నాను. ఇప్పుడు మనం సబ్‌స్క్రైబర్స్ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతది? సో, ఈ సబ్‌స్క్రైబర్స్‌ని మనం ప్రింట్ చేయాలి వాల్యూని. ఇక్కడేం చేస్తాం ప్రింట్ స్టేట్‌మెంట్ లోపల మనం ఇచ్చాము అంటే ప్రింట్ అయిపోతది. అంటే నంబర్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆ సబ్‌స్క్రైబర్స్ అనే వేరియబుల్‌లో ఏం వాల్యూ స్టోర్ అయ్యింది అనేది మనకు అవుట్‌పుట్ లాగా వస్తదనమాట. ఇప్పుడు ఆల్రెడీ 160 ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతారు? పెరగనైనా పెరుగుతారు, తగ్గనైనా తగ్గుతారు. ఫర్ ఎగ్జాంపుల్ I am always a positive thinker. So I will assume that my subscribers will increase. అంటే నేనేం చేస్తాను 160 ప్లేస్‌లో 170 ఆర్ 200 పెట్టుకుందామా? పెట్టుకుందాం. సో, మళ్ళీ అప్పుడు నేనేం చేస్తాను సబ్స్క్రైబర్స్‌ని పెంచి ఇంకొకసారి వాల్యూనిస్తాను. ఇప్పుడు నాకు 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. తర్వాత సబ్స్క్రైబర్స్ ఎంతమందున్నారో నేను ప్రింట్ చేయాలి. అప్పుడేం చేయాలి నేను? ప్రింట్ సబ్స్క్రైబర్స్ అని రాయాలి గదా! కోడ్‌లో. ఇప్పుడు మనకు ప్రింట్ చేస్తే ఏమొస్తది? 200 ఒస్తది. ఇక్కడేమో 160 ఒచ్చింది. బట్ ఇక్కడేమో 200 ఒచ్చింది. ఎందుకిది చేంజ్ అవుతూ వచ్చింది అంటే, మనం ఒక వాల్యూని రీఅసైన్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ సారి 160 ఉన్నింది. దాన్ని ఎడిట్ చేసి, మోడిఫై చేసి 200 చేసాం. అంటే విచ్ మీన్స్ వి హావ్ రీ-ఎడిటెడ్, రీఅసైన్డ్ ద నేమ్ ఆర్ వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ అన్నమాట. వాట్ వి కాల్ ఇట్ యాస్ రీఅసైనింగ్ ఎ వేరియబుల్. అంటే దాని వాల్యూని మనం చేంజ్ చేస్తున్నాము అని చెప్పేసి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఫస్ట్ ఉన్న డేటాని సెకండ్ ఉన్న డేటా ఏం చేస్తది అంటే మార్చేస్తది. విచ్ మీన్స్ చేంజెస్, మానిప్యులేట్స్, ఓవర్‌రైడ్స్ అన్నమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీఅసైనింగ్ ఎ వేరియబుల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఒక వేరియబుల్ అనేది వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వాల్యూ. సో, a variable can refer to different types or not. సో, దీన్ని బోల్డ్ పెట్టుకుందాం. వి విల్ అస్యూమ్ దిస్ యాస్ హెడ్డింగ్. తర్వాత కోడ్ రాద్దాం. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుందాం. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12 అనిద్దాం. సారీ 22 అనిద్దాం. ఓకేనా? తర్వాత రన్ చేద్దాము. రన్ అయిందా? ఇప్పుడు మనం ఏం చేద్దాము? రన్ చేసిన వాల్యూని ప్రింట్ చేద్దాం. ప్రింట్ వాల్యూ. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొస్తది? 22 అనొస్తది. తర్వాత అదే వాల్యూ ప్లేస్‌లో మనం ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటున్నాం గాబట్టి పైథాన్ ఇద్దాం. ఇది రన్ చేద్దాం. మళ్ళీ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతది? పైథాన్ ఒస్తది. ఇందాక 22 వచ్చింది. ఇప్పుడు పైథాన్ వచ్చింది. ఎందుకు? ఇప్పుడు నెక్స్ట్ ఇదే వాల్యూ ప్లేస్‌లో ఒక ఫ్లోటింగ్ ఇద్దాం. 56.66677777. నెక్స్ట్ దీన్ని రన్ చేద్దాం. తర్వాత మళ్ళీ వాల్యూని యూజ్ చేద్దాం. ఇప్పుడు మనకేం అవుట్‌పుట్ ఒస్తది? 56.7767776788 76 వచ్చిందా? అంటే సేమ్ వేరియబుల్ నేమ్ క్యాన్ బి అసోసియేటెడ్ విత్
వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అట్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. టైమ్స్ అన్నమాట. అంటే ఒకటే వేరియబుల్ నేమ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతది. ఇక్కడ ఏం స్టోర్ చేసుకుంది? డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంది. ఇక్కడ ఒక స్ట్రింగ్‌ని స్టోర్ చేసుకుంది. ఒక క్యారెక్టర్‌ని, ఒక వర్డ్‌ని. ఇక్కడ ఒక ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకుంది. సో, మనం దీన్నేమంటాంరా అంటే డైనమిక్ టైపింగ్ అంటాము. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ డైనమిక్ టైపింగ్ అన్నమాట. The same variable name can be associated. Associated means linked or assigned with values of different types అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో ఒకటే వాల్యూ అనే వేరియబుల్ నేమ్ ని డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ యూజ్ చేసాం అన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ as అండ్ దిస్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ as డైనమిక్ టైపింగ్ అన్నమాట. క్యాలిక్యులేషన్స్ లో కూడా మనం ఈ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 78 తీసుకుందాం మనం. బి ఈజ్ ఈక్వల్ టు 90 తీసుకుందాం. దీన్ని రన్ చేద్దాము. తర్వాత మనం ఈ రెండిటిని అడిషన్ చేద్దామా? సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి తీసుకుందామా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫార్ములా డిఫైన్ చేసాం అంతే. ఇప్పుడు మనకు ఆన్సర్ కావాలి అంటే ప్రింట్ ప్లేస్‌లో సమ్ బెట్టాలి. వస్తదా ఔట్‌పుట్? ఎంత? 90 + 78 168 వచ్చిందా ఆన్సర్? అంటే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి కూడా వేరియబుల్స్‌ని యూజ్ చేస్తామనమాట. కాలిక్యులేషన్స్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్ ఇక్కడ. ఆ వేరియబుల్స్‌ని మనం యూజ్ చేస్తున్నామా? ఇన్ ద సేమ్ వే ఒకసారి మనం సమ్ బదులు ఏ ప్లస్ బినే యూజ్ చేద్దామా? ఏ ప్లస్ బి. మనకిప్పుడు ఇలాగ ఔట్‌పుట్ వస్తదా? రాదా? చెక్ చేద్దామా? వచ్చిందా? ఎందుకొచ్చింది అంటే ఈ ఏ ప్లస్ బి అనేది ఆల్రెడీ ఇచ్చిన వాల్యూస్. కాబట్టి వచ్చాయన్నమాట. సో, దిస్ ఈస్ హౌ వి యూజ్ వేరియబుల్స్ ఇన్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ హౌ వి పర్ఫార్మ్ వేరియబుల్స్. ఒకసారి ఒక్కొక్క వేరియబుల్‌ని ఒకసారి ఏని, ఒకసారి బిని అసైన్ చేసాం గదా! ఒకేసారి చాలా వేరియబుల్స్‌ని మనం డిఫైన్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ చూడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా డీటెయిల్స్ ప్రింట్ చేయాలి. నేమ్ అనేది ఒక వేరియబుల్. ఏజ్ అనేది ఒక వేరియబుల్. మా ఊరు, సిటీ అనేది ఒక వేరియబుల్ అన్నమాట. దీనికి వాల్యూస్‌ని ఒకేసారి అసైన్ చేయాలి. నేమ్ అనేది ఏంటి? చరిత. అండ్ దెన్ ఏజ్ ఎంత అనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుందాం. అండ్ దెన్ సిటీ ఏంటి? మాది కడప కాబట్టి కడప. నేను చెప్పున్నాను మీకు ఆల్రెడీ. వై? బికాజ్ ఐ యామ్ టెల్లింగ్ యూ అగైన్ ఈస్ మనం స్ట్రింగ్స్ ఆర్ క్యారెక్టర్స్‌ని డిఫైన్ చేసేటప్పుడు వి మస్ట్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద డబుల్ క్యారెక్టర్స్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ అన్నమాట. సో, డిడ్ వి గెట్ ఎనీ ఎర్రర్? నో రైట్. సో, ఈ వేరియబుల్ నేమ్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా తీసుకోబడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేయాలిరా అంటే వీటిని ప్రింట్ చేసి చూద్దాం. మనకు ఔట్‌పుట్ అనేది వస్తదా? రాదా? అని చెప్పేసి. ప్రింట్ నేమ్ వచ్చిందా? సో, నేమ్ అనేది చరిత. ఈ ఆర్డర్ మార్చామనుకోండి మనము నేమ్, ఏజ్, సిటీ ప్లేస్‌లో ఫస్ట్ ఏజ్ ఇచ్చి, తర్వాత నేమ్ ఇచ్చి, తర్వాత సిటీ ఇచ్చినా కూడా ఆర్డర్ అనేది చేంజ్ అవుతది. మనం ఇక్కడ ఏ ఆర్డర్‌లో వేరియబుల్ నేమ్స్ అయితే ఇస్తామో, ఇక్కడున్న వాల్యూస్‌ని అదే ఆర్డర్‌లో కన్సిడర్ చేసుకుంటుందనమాట. నేమ్ అనేది ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. సో, ఈక్వల్ టు తర్వాత ఉన్న ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న వాల్యూని నేమ్‌కి తీసుకెళ్ళి అసైన్ చేస్తాం. ఇక్కడ 20 సెకండ్ ఉంది. ఇక్కడ ఏజ్ ఉంది 20. సో, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అనేది అసైన్ చేయబడతది. తర్వాత ఇక్కడ లాస్ట్‌లో కడప అనుంది. సో, లాస్ట్‌లో ఏముంది ఇక్కడ? సిటీ అనుంది. సో, కడప వాల్యూ ఈజ్ అసైన్డ్ టు ద వేరియబుల్ నేమ్ సిటీ. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం ఏజ్‌ని గూడా ప్రింట్ చేద్దామా? ప్రింట్ ఏజ్. ఇప్పుడు కూడా మనకేమొస్తది ఔట్‌పుట్? 20 వస్తది. తర్వాత మనం సిటీని గూడా ప్రింట్ చేసేద్దాం. డౌట్ ఎందుకు? మనకివి రన్ అవుతున్నాయా లేదా అని చెప్పి క్లారిటీ కావాలి. వి హావ్ టు ప్రాక్టీస్ దట్ వెల్. వచ్చిందా? సో, దిస్ ఈస్ హౌ వి యూజ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఎట్ ఎ టైమ్ అన్నమాట. అండ్ దెన్ సేమ్ వాల్యూని ఒకటే వేరియబుల్‌కి అసైన్ చేయొచ్చా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్వేర్ యొక్క సైడ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఒక స్క్వేర్‌కి అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి గదా! ఏ, బి, సి, డి అనేవి సైడ్స్ అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద
స్క్వేర్ ఎంత తీసుకుందాం? 504 యూనిట్స్ తీసుకుందాం. సో, ఇప్పుడేంట్రా అంటే ఏబీసీడీ 4 వాల్యూ 504. ఓకేనా? ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేయొచ్చు? బి వాల్యూ ప్రింట్ చేయొచ్చు. సి వాల్యూ ప్రింట్ చేయొచ్చు. డి వాల్యూ ప్రింట్ చేయొచ్చు. సెపరేట్‌గా మనం అన్ని వాల్యూస్‌ని ప్రింట్ చేస్తా వద్దామా? నెక్స్ట్. సో, ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేద్దాం. ఏ వాల్యూ ఎంతొచ్చింది? 504 వచ్చింది. తర్వాత బి వాల్యూ ఎంతొచ్చింది? రన్ చేస్తే 504 వచ్చింది. సి వాల్యూ ఎంతొస్తది? 504 వస్తది. అండ్ దెన్ ఫైనల్లీ డి వాల్యూ కూడా మనకు 504 వస్తది. ఎందుకు అంటే 504 అనే వాల్యూని ఏబీసీడీ అన్నిటికి ఇచ్చున్నాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ దెన్ బి ఈజ్ ఈక్వల్ టు సి అండ్ దెన్ సి ఈజ్ ఈక్వల్ టు డి కదా! సో, దిస్ ఈజ్ హౌ వి యూజ్ అసైనింగ్ ద సేమ్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ అన్నమాట. ఇది కూడా అసైన్ చేసుకుంటది. ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్ ఉన్నాయి. వీటిని ఇక్కడ ఏమిచ్చున్నాము ముందు ఎగ్జాంపుల్‌లో ఏ ఈజ్ ఈక్వల్ టు 78, బి ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇచ్చున్నాం. వాట్ ఇఫ్ వి వాంట్ టు స్వాప్ దిస్ అన్నమాట. సో, మనం స్వాప్ అంటే ఏంటి? ఇంటర్‌చేంజ్ చేసుకోవడం. ఈ స్వాపింగ్ అనేది కూడా పైథాన్‌లో వర్క్ అవుతదా లేదా అనేది చూద్దాం. స్వాప్ చేసినప్పుడు ఏం రావాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు 90 రావాలి. బి ఈజ్ ఈక్వల్ టు 78 రావాలి. ఇన్ అవర్ కేస్. సో, మనం దీన్ని చేద్దామా? ఒకసారి ప్రాక్టీస్ చేసి చూద్దామా? సో, మనం వేరియబుల్స్‌ని మళ్ళీ డిఫైన్ చేసుకున్నాం. అప్పుడు మనకేమవుతది? ఏ ఈజ్ ఈక్వల్ టు 78 అవుతది. బి ఈజ్ ఈక్వల్ టు 90 అవుతది. కానీ మనం ఇప్పుడేం చేయాలంటే, ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి అసైన్ చేయొచ్చని చెప్పున్నానా? ఏ, బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ. అంటే ఏ ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. ఈ ఏ అనే పొజిషన్‌లోకి బి వాల్యూనివ్వాలి. బి అంటే ఏంటి? సెకండ్ ఇక్కడున్న ఈక్వల్ టు తర్వాత ఉన్న ఫస్ట్ క్యారెక్టర్. ఏ ప్లేస్‌లో బి ఎళ్తది. తర్వాత బి. బి వాల్యూ ఏంటి? 90. సో, ఇక్కడ ఏం వాల్యూ ఇవ్వాలి? ఈ పర్టిక్యులర్ ఐడెంటిటీలో ఏ వాల్యూని ఇవ్వాలన్నమాట. ఏ వాల్యూని బికి అసైన్ చేయాలి. బి వాల్యూని ఏకి అసైన్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. దీన్ని రన్ చేశాక మళ్ళీ ఏ వాల్యూ, బి వాల్యూ ప్రింట్ చేద్దామా? ఏ వాల్యూ ఎలా వచ్చింది 90 అంటే స్వాప్ అయిందన్నమాట. తర్వాత బి. చూసారా ఓన్లీ బి అని ఇచ్చినా కూడా వాల్యూస్ ప్రింట్ అయ్యున్నాయి. దిస్ ఈస్ వన్ మోర్ వే టు ప్రింట్ ద అవుట్‌పుట్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ వేరియబుల్ అన్నమాట. సో, ఇప్పుడు ఏ, బి పొజిషన్‌లో బి, ఏ వచ్చేసినాయా? దిస్ ఈస్ హౌ వి స్వాప్ వేరియబుల్స్ అన్నమాట. మల్టిపుల్ వేరియబుల్స్‌కి ఒకేసారి వాల్యూస్‌ని అసైన్ చేయడం వల్ల వి కెన్ ఆల్సో పర్ఫార్మ్ స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. సో, మనం ఇప్పుడు దాకా వేరియబుల్స్‌ని ఇంటీజర్స్ ఇచ్చున్నాము వేరియబుల్స్‌కి. తర్వాత ఫ్లోట్ ఇచ్చున్నాము, క్యారెక్టర్ ఇచ్చున్నాము, స్ట్రింగ్ ఇచ్చున్నాము, అన్నీ ఇచ్చున్నాము. అది అసలు స్ట్రింగేనా? లేదంటే అదసలు డేటా టైప్ ఆ పర్టిక్యులర్ డేటా టైపేనా అని మనం తెలుసుకోవాలి గదా! అది ఏ డేటా టైపు అని. సో, టైప్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డేటా అనేది మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు గిరి తీసుకుందాం. ఓకేనా? ఈ గిరి అనేది ఏం డేటా టైపో చూద్దాం. అంటే ఏంటి దాని మీనింగ్? టైప్ ఆఫ్ గిరి అన్నమాట. టైప్ ఆఫ్ గిరి అంటే, అంటే అది ఏ డేటా టైప్ అని. ప్రింట్ టైప్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వేరియబుల్ నేమ్. సో, ఇప్పుడేం ప్రింట్ అవుతది? స్ట్రింగ్ ప్రింట్ అవుతది. క్లాస్ స్ట్రింగ్. అంటే ఈ స్ట్రింగ్ అనే క్లాస్‌కి ఈ పర్టిక్యులర్ నేమ్ గిరి అనేది బిలాంగ్ అవుతది అని. ఓకేనా? తర్వాత ఏజ్ తీసుకుందాం. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఒక 67 తీసుకుందామా? తర్వాత ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏదైతే ఇచ్చున్నామో అదే వాల్యూని ఇక్కడ రాస్తాము. అండ్ దెన్ వి జస్ట్ నీడ్ టు రిప్లేస్ దిస్ వేరియబుల్ నేమ్ విత్ ఏజ్ అన్నమాట. అప్పుడేమవుతది? ఏజ్ యొక్క డేటా టైప్ అనేది ప్రింట్ అవుతది. అండ్ దెన్ నెక్స్ట్ ఫ్లోట్ తీసుకుందామా? ఫర్ ఎగ్జాంపుల్ హైట్ తీసుకుందామా? ఒక 5.8 ఫీట్ ఉంటాము మనము. ఒక 6 ఫీట్ ఉంటాము అనుకుందాము. సో,
ఈ పర్టిక్యులర్ హైట్‌ని కూడా మనం ఎలాగా యూజ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం నేమ్ అనే దానికి కాకుండా డేటా టైప్ హైట్ అనే వేరియబుల్‌కి కాలిక్యులేట్ చేయాలి. సో, ఇప్పుడేం చేస్తాము? ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ హైట్. సో, హైట్ యొక్క డేటా టైప్‌ని ప్రింట్ చేయాలి అని. సో, క్లాస్ ఫ్లోట్ ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లాస్ ఫ్లోట్ అన్నమాట. సో, ఇప్పుడు ఏబీసీడీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఒక వాల్యూ ఇచ్చున్నా నేను. సో, ఈ ఏబీసీడీ అనేది ఏంటి అని ప్రింట్ చేద్దామా? ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏబీసీడీ. సో, మనం ఏం వేరియబుల్ నేమ్ ఇస్తే దాన్నే ఈ ఫంక్షన్‌లోకి పెట్టాలి. క్లాస్ బూలియన్. సో, ట్రూ తీసుకుందా, ఫాల్స్ తీసుకుందా మనకి దేని కిందకొస్తాయి అంటే బూలియన్ వాల్యూస్ కిందకొస్తాయన్నమాట. అండ్ వి ఇండికేట్ ఇట్ యాస్ బుల్. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ తీసుకుందాం. సమ్ ఎక్స్‌వై-జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ బి తీసుకుందాం. సో, ఇది గూడా ఒక టైప్ ఆఫ్ వేరియబులే కదా! దీన్ని ఏ క్లాస్ అని ప్రింట్ చేద్దామా? సో, దీని వాల్యూ ఏంటి? వేరియబుల్ నేమ్ ఎక్స్‌వై-జెడ్. సో, దీన్ని ప్రింట్ చేస్తే మనకేమొస్తుందనుకుంటా ఉన్నారు? స్ట్రింగ్. ఎందుకంటే వి హావ్ మెన్షన్డ్ దట్ వితిన్ దట్ పర్టిక్యులర్ డబుల్ కోట్స్ అన్నమాట. సో, ఈ టైప్ అనే ఫంక్షన్ మనకేం చెప్తుంది అంటే, ద టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ దట్ ఎ వేరియబుల్ కరెంట్‌లీ రిఫర్స్ టు అనేది చెప్తదన్నమాట. అంటే ఏంటి అంటే, ఆ పర్టిక్యులర్ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్‌ని, ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఇప్పుడు స్టోర్ చేసుకుంది అని దీని మీనింగ్ అన్నమాట. సో, దిస్ ఈస్ హౌ వి యూజ్ దిస్ ఇన్ పైథాన్. So, in the next class, we are going to discuss about the in-depth things about this అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకు వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ లో మనం కొన్ని వాల్యూస్ అనేది అసైన్ చేసున్నాం. ఆ వాల్యూస్ అనేవి మనకు ఎలాగ మెమరీలో స్టోర్ అవుతాయి. మళ్ళీ మనం దాన్ని కాల్ చేసినప్పుడు అంటే ఆ వేరియబుల్ నేమ్ ని యూజ్ చేసినప్పుడు అదే వాల్యూ మనకి ఎలా రిటర్న్ అవుతుంది అనేది we will discuss in the next class. Until then, keep learning, keep growing. Bye bye, Chatrom. Thank you.